హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీ అందరి కోసం సింపుల్ అండ్ ఈజీ ఎగ్ పొరూట్ రెసిపీ తీసుకొచ్చేసాను. సో ఆ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం చూసేద్దాం. ఆనియన్స్, చిల్లీస్, మ్యాగీ మసాలా, ధనియా పౌడర్, సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్, ఆయిల్ అండ్ ఎగ్స్. ఇక్కడ నేను పక్కన ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి దాంట్లో కొంచెం ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ సరిపడా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ మనకి పచ్చి వాసన పోయి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మనం మంచిగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఫ్రెండ్స్ నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేస్తుంటే ఎప్పుడైనా మనం వుడ్ అనేది యూస్ చేయాలి, అదొకటి గుర్తుంచుకోండి. సో ఇప్పుడు నేను 2 చిల్లీస్ వేసుకున్నాను. సో ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, మన ఆనియన్స్ అండ్ చిల్లీస్ మంచిగా ఫ్రై అయినాయి, గోల్డెన్ బ్రౌనిష్ వచ్చినాయి. మరి టూ బ్రౌన్ రాకుండా చూసుకోండి, ఈ మాత్రం వస్తే చాలు. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఎగ్స్ బ్రేక్ చేసేసి నేను ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. నేనైతే 6 ఎగ్స్ తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు ఎగ్స్ మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ చూసేసేయండి, నేనైతే మొత్తం బ్రేక్ చేసేసి వేసేసుకున్నాను. సో ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. మొత్తం ఎగ్స్ మొత్తం క్లియర్గా కలిసేటట్టు మనం మిక్స్ చేసేసుకుందాము. సో చాలామంది ఆలోచిస్తారు ఎగ్స్తో ఏమేమి చేయాలి అనుకుంటారు. సో ఇక్కడ నేను ఇవాళ మీకు చూపించే దాంట్లో చూడండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు సాల్ట్ కారం అన్నీ వేసుకొని చేస్తారు. సో ఇవాళ నేను చూపించే రెసిపీ ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అలానే ఉంటుంది బట్ కొంచెం డిఫరెంట్. సో ఇక్కడ చూసారా, నేను సిమ్ పెట్టేసి పైన మూత పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం మ్యాగీ మసాలా వేసుకున్నాను. సో ఇక్కడ నేను మంచిగా నీట్గా కలిపేసేసుకుంటున్నాను. చూడండి, చాలా మంచిగా సాఫ్ట్గా వస్తుంది ఈ కర్రీ. మనం నెమ్మదిగా చిన్నగా చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి గైస్, నాకైతే ఈ రెసిపీ చాలా ఇష్టము, మా బాబుకి కూడా చాలా ఇష్టం. సో చూడండి, ఇప్పుడు మనం మంచిగా నీట్గా కలిపేసుకుందాము అట్లానే. సో చాలామంది మ్యాగీ మసాలా అంటే ఏంటనేది తెలీదు. సో నేను ఒక జస్ట్ పిక్ యాడ్ చేసిన, ఇది మీకు ఎక్కడైనా ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరికేసిద్ది. సో ఇక్కడ చూసారా ఎలా వచ్చిందో నా రెసిపీ. సో ఇప్పుడు మనము దీన్ని మంచిగా ఇట్లా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా యూస్ చేసాము. దాని తర్వాత మళ్ళీ ఒక 5 minutes మనం పెట్టేసుకొని తీసేస్తే చూసారా మంచిగా మంది కుక్ అయిపోయింది ఆల్మోస్ట్. సో చాలామంది ఏంటంటే కొంచెం పెద్ద పీసెస్గా ఉంచుతారు, వద్దండి. ఎప్పుడైనా సరే ఇట్లా కచ్చపచ్చ చేసుకుంటేనే మన ఎగ్ కర్రీ అనే టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే ట్రై చేయండి. సో ఇది మళ్ళీ ఒక 5 minutes మనము మూత పెట్టేసుకొని ఉంచేసుకుందాము. సో దట్స్ ఇట్ గైస్. చూడండి, మన ఎగ్ పొరూట్ ఈజీ ఎగ్ పొరూట్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇది మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. సో చూడండి, ఈజీ అండ్ సింపుల్ ఎగ్ పొరూట్ రెసిపీ మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. సో మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు కొరియాండర్తో మనం లైట్గా గార్నిష్ చేసేసుకొని సర్వింగ్ చేసేసుకుందాం. దట్స్ ఇట్ గైస్.